అవి తొక్క తీసి ఉన్నాయండి. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయో, కానీ ప్రయాణానికి ఆగవు కదా ఇవి. అండి ఇవైతే కొన్ని సగానికి కూరకి వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో బజ్జీకి వెళ్ళిపోతాయి. వేసానండి. ఇప్పుడు ఇది ఒకసారి మనకి ఈ నెలలో ఉడకాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. గుల్లగా ఉండాలంటే ఇలా చేసుకోవాలి కొంచెం. నేను అదే అంటాను, చూడడానికి ఇంపుగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే ఇంకా హడావుడిగా ఉంటుందండి. నాకు కూడా రోజు ఏదో ఒకటి అంటే ఊరు వెళ్తున్నామని అనుకుంటున్నాం కదా, 10 రోజుల నుంచి మా ఇంట్లో హడావుడమాట. ఏదో ఒక డిస్కషన్ అంటే టికెట్లు ఇంకా అంటే ట్రైన్కి ఆల్రెడీ 2 నెలల క్రితమే 3 నెలల క్రితం బుక్ చేసేసారు. కానీ అయినా బుకింగ్ కొంచెం వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట. అంటే కన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇంకా చూపించట్లేదు. అయిన వెంటనే లక్షవారం లేకపోతే మా ప్రయాణం శుక్రవారం అన్నది కూడా నాకు తెలియట్లేదు. అంత ఫాస్ట్గా అంటే చేసుకోవాలి కదా. అంటే లక్షవారం అంటే ముందు, లేదంటే శుక్రవారం అంటే తర్వాత, ఆ ప్లానింగ్స్ ఉంటాయి కదా టిఫిన్స్ అయ్యి. ఎందుకంటే 1 రోజున్నర పడుతుంది అంటున్నారు. చూడాలి, లేదంటే మళ్ళీ అది క్యాన్సిల్ అవుతే కనుక మళ్ళీ బస్కి తత్కాలలో చూసి అది కాకపోతే మళ్ళీ బస్కి అనుకుంటున్నాము. సరే అని చెప్పేసి ఇంకా మరి ఇక్కడ మనకి రావులపాలెం అంటే స్వీట్లు, ఆత్రేయపురం పూతరేకులు ఇవన్నీ స్పెషల్స్ కదా. ఇంకా కొన్ని పట్టుకెళ్దాం అనుకుంటున్నాము అక్కడ బెంగళూరుకి. అలాగే మన పూతరేకులు అంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఆర్డర్ చేసి ఆత్రేయపురంలో ఫ్రెష్గా నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పూతరేకులు పట్టుకెళ్దాం అనుకుంటున్నాం. మా తోటగల వాళ్ళు వేరే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు బాబుకి అది పాలకోవ అది వాళ్ళు పట్టుకెళ్దాం అనుకుంటున్నారు. ఇలా అనుకుని అంటే నువ్వేం పట్టుకెళ్తావు అక్క, మేము ఈ పట్టుకెళ్తున్నాం అని అలా డిస్కషన్ చేసుకుని ఒకరికొకరు షేర్ చేసుకున్నమాట. ఇవి మేము పట్టుకెళ్తాం, ఇవి మీరు పట్టుకెళ్తారు కానీ. అలాగే పంపర్ పనసకాయలు పట్టుకెళ్దాం. మా ఆడపడుచు వస్తుంది కదా అక్కడికి, ఆవిడకి చాలా ఇష్టం అన్నమాట. మా ఆడపడుచు గారికి, అన్నయ్య గారికి కూడా బాగా ఇష్టం, తింటారు. అసలు ఎంత బాగున్నాయంటే అయితే చెట్లు రోడ్డు పక్కన ఉంటాయి కదండి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంటే తెలియని వాళ్ళు కోసుకుంటున్నారు, పోలే పిల్లలు తింటున్నారు కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను. పెద్దవాళ్ళు కూడా 1 కాయ 2 కాయలు కోసుకుని వెళ్తే నాకు అంత బాధ అనిపించదు. ఇంకా ఒక 20 కాయలు 30 కాయలు ఇంకా ఆపట్లేదు. అవి కిందకు ఉంటాయటండి. ఒక 2 సంవత్సరాల పిల్లలకి అందేసే అంతలా ఉంటాయి. అవి కోసుకెళ్ళిపోతున్నారు. అయితే మొత్తం మీద కింద అద్దుకున్న వాళ్ళు అది చూస్తారు కదా, రెంట్కి వచ్చిన వాళ్ళు అది అదేంటండి అలా కోసేస్తున్నారంటే పెట్టేసి వెళ్ళిపోయారంట. ఆ కాయలు కొన్ని పట్టుకుని వెళ్ళిపోయి కొన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఒక 10 కాయలు పట్టుకుని వెళ్ళిపోయి 2 కాయలు ఎన్నో వదిలేసినట్టున్నారు. అవి తొక్క తీసి ఉన్నాయండి. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయో, కానీ ప్రయాణానికి ఆగవు కదా ఇవి. పంపర్ పనసకాయలు మొన్న చూపించాను కదా, ఒక కాయ నేను కోసాను కదా, రాలిపోయి పడిపోయిందని చెప్పేసి. బాగా పండిని అంటే వర్షం బాగా పడితే పంపర్ పనసకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి, అసలు పులుపు లేదన్నమాట. ఇది రెడ్ కాయ అన్నమాట అండి. మాకు 2 చెట్లు, వైట్ ఒకటి రెడ్ ఒకటి. ఇది రెడ్ అన్నమాట. అయితే మొత్తం కోసేశారు. పాపం ఇవి పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ ఇవి కాకుండా ఇంకా తెల్ల చెట్టు కాయలు ఉన్నాయి, అవే కోసుకోవాలి. అది చెట్టు ఎక్కితే అందదో, అందుకని ఈ చేతి కిందని కోసేసుకుంటున్నారు అనమాట. అయితే ఈరోజు ఏం రెసిపీ అంటే పిల్లలు బజ్జీ మిర్చి తెచ్చుకున్నారండి. నేనేమో పప్పు టమాటా ఉంది. అది ఏం చేస్తున్నానంటే, మరి మనం ఇంత మంచి కర్రీస్ చేసుకుంటున్నప్పుడు కళాయిలు కూడా బాగుండాలి కదా, మనకి వెడల్పుగా అది ఉండాలని నేనైతే ఈరోజు అయితే స్టీల్ కళాయి తీసుకున్నాను, ఆగారా వాళ్ళది. ఇది వెడల్పు వచ్చేసరికి 26 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుందండి. ఇది స్టీల్ కళాయి, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. అలాగే మనకు 5 years వారంటీ కూడా ఉందండి. చక్కగా వెడల్పు కూడా ఎక్కువ ఉంటుంది. కేజీ చికెన్ ఉడుకుతుందన్నమాట. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ డీటెయిల్స్ చెక్ చేయండి. నేనైతే చక్కగా వాడుతున్నాను, అడుగంటడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఈ పప్పు టమాటాలోకి నంజుకోవడానికి మంచి కర్రీ ఒకటి చేయబోతున్నాను అనమాట. అది మీకు చూపిస్తాను నేను. ఆలు తెలుసు కదా, బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ మ్యాష్. క్యారెట్ మనకు నచ్చితే వేసుకోవడం, లేకపోతే లేదు. ఓన్లీ ఆలు ఒకటే, కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం మసాలా పొడి జల్లేసుకుని మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా. మసాలా దోశలకి ప్రిపేర్ చేసుకుని ఆలు అనమాట. నేను ఇంకా ఆలుది ప్రిపరేషన్ చూపించట్లేదు. మన మసాలా దోశకి ఆలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా ఆలు ప్రిపేర్ చేసుకోండి. నేనైతే కొంచెం సోయా సాస్ అది వేసుకుని నేను ఒక రెసిపీ చేసుకున్నాను. ఆ రెసిపీతో పాటు కొంచెం మిగిలిందన్నమాట. ఆ బజ్జీలు, బ్రెడ్ బజ్జీలు చేశాను కదా, బాగున్నాయి. టేస్ట్ అయితే కొంచెం ఆయిల్ లాగినాయి కానీ బ్రెడ్ మటుకు బజ్జీ మటుకి చాలా బాగుంది. కాబట్టి కొంచెం మిగిలిన దాంతో నేనేం చేస్తున్నానంటే, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి వడ వేస్తున్నాను అనమాట. మిర్చి వడ చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ. మీకు కర్రీ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. 2 ఈజీగా అయిపోతాయి. శనగపిండి, టమాటాలేమో కర్రీ కోసం. చాకుబొట్టు తీసుకున్నాను. రైస్ ఇప్పుడే వాష్ చేశానండి.
ఇదిగోండి ఇలాగా మిర్చి కోస్తున్నాను. బజ్జీ మిర్చికి ఇది కొంచెం కారం ఉండవు, ఒక్కొక్క కాయ తగులుతుంది. అదృష్టవంతులు తగలలేని వాళ్ళే, తగిలితే గోబ గుయ్యమంటుంది నాకు తెలిసి. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మామూలు గుత్తి బంగాళదుంప ఉడకబెట్టేసుకొని ఒక ఆవగింజ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసామన్న పెరిగేసి పచ్చిమిర్చి అంతే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఇదిగోండి నేను ఈ ఆలు చేసిన స్టఫింగ్ ఉంటుంది కదా, ఈ స్టఫింగ్ ఇలా పచ్చిమిర్చి మన మధ్యలోకి చీరం కదా, ఆ చీరిన దాంట్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను ప్రతి మిర్చి కూడా పెట్టేశాను. నేనంటే కొంచెం సోయా సాస్ అది వేయడం వల్ల ఇలా బ్లాక్గా ఉంది. కొంచెం మష్రూమ్స్ కూడా వేసుకున్నాను. అంటే ఇది మామూలుగా నేను వేరే దానికి చేసుకున్న స్టఫింగ్, కానీ దీంట్లో కూడా బాగుంటుంది. అసలు యాక్చువల్గా బజ్జీ వడ అయితే కనుక మీరు మసాలా ఆలు ఎలా చేసుకుంటారో అలా చేసి పెట్టుకుంటే అది బజ్జీ వడ అయిపోతుంది. అది రాజస్థాన్ స్పెషల్ అనుకుంటా. అది అక్కడ ఆ రాష్ట్రం అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది కదా, అలాగా ఆ రాష్ట్రంలో బజ్జీ వడ కూడా స్పెషల్. ఇప్పుడు నేను అది కూడా చేయబోతున్నాను, బజ్జీ వడ కూడాని. ప్రస్తుతానికి కర్రీకి బజ్జీ వడకి రెండిట్లకి ఇదే ప్రాసెస్. ఇలాగా మధ్యలో పెట్టుకోవడమే, చీరి కొంచెం ఇలాగా. ఇంకా లావీ ఉంటాయి కదా, లైట్ గ్రీన్ కలర్లోకి వస్తాయి కదా, అవి అయితే ఇంకా బాగుంటాయి. అవి కొంచెం శీతాకాలం అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ సీజన్లో వస్తాయి. అప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి మీకు పూర్తిగా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. చూడండి ఇవైతే కొన్ని సగానికి కూరకి వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో బజ్జీకి వెళ్ళిపోతాయి. ఈ 2 రెసిపీలు చూపించేస్తాను. అయితే టమాటాలు అయితే ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఆనియన్స్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఈ 2 మసాలా పెట్టేసి చూపిస్తాను. కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ 3 వేసేసి పేస్ట్ చేసేస్తాను అనమాట. అల్లం కొంచెం 2 రేకలు 3 రేకలు వెల్లుల్లిపాయలు. ఇదిగోండి అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ చేసేసి పక్కన పెట్టాను. ఇవి ఇంకా సరిపోవేమో అని చెప్పేసి కొన్ని మిర్చి కూడా మళ్ళీ తీసుకున్నాను. ఇదిగోండి బటర్ వేసేస్తున్నాను. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ బటర్ కర్రీ లోపల మనం ఇవి కట్ చేసేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఈ మధ్యకాలంలో నేను చేసిన రెసిపీల్లో బాగా నచ్చింది నాకు ఆవకాయది ఫ్రైడ్ రైస్, అదిరిపోయిందన్నమాట. అలాగే చింత చిగురుతో చేపలు ఎప్పుడు. అవునా, నిజమేనా? అవునా, అయితే మన షార్ట్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వాలి, పెట్టాలి. అయితే మనం చెప్పినట్టే బాగుంటుంది అన్నారు కదా, మా నాన్నలు కూడా అన్నారు కానీ నేను పట్టించుకోలేదు. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నాక పట్టించుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టిన ఈ ఆలు స్టఫింగ్ పెట్టిన ఈ బజ్జీ మిర్చి తీసుకున్నాను నేను. కర్రీకి కూడా మీరు బజ్జీ మిర్చి తీసుకోండి, లేదంటే ఆ కారం మీరు తట్టుకోలేరు అన్నమాట. మా ఇంట్లో ఎక్కువ మెంబర్సే ఉంటాం కాబట్టి అదిగోండి సరిపోతుంది. ఒకసారి పచ్చిమిర్చి వేసుకున్నాం, దోరగా వేగాలన్నమాట. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా దోరగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత లైట్గా కారం జల్లేసి, లైట్గా కారం ఎక్కువ వేయద్దు, ఏదో వేసామన్న పేరుకి వేసుకోండి. ఆల్రెడీ మనకి మిర్చియే కారం ఉంటుంది కదా. ఇది కొంచెం మగ్గాలి. ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి దగ్గరికి ఉడకబెట్టేసుకోవడం. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద బాగా వేగిపోయింది కదా, కొంచెం కరివేపాకు వేసి నీళ్ళు వేయడమే. ఈ లోపల బజ్జీ పిండి కలుపుకుంటున్నాను. ఇదిగోండి బజ్జీ పిండికి శనగపిండి తీసుకున్నాను, కొంచెం ఉప్పు, పసుపు, వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. అందుకని వరిపిండి కూడా వాడుతున్నాను. దీంట్లో లైట్గా కారం కూడా వేద్దాం. ఇది చూసారా ఎలా అయిపోయిందో, మగ్గిపోయింది కదా. ఇలా ఉంటుంది కర్రీ, తప్పకుండా ట్రై చేయండి.
కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. అలాగే ఇదిగోండి కొద్దిగా వామ్ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించి ఉప్పు వేసానండి. ఇప్పుడు ఇది ఒకసారి మనకి ఈ నెలలో ఉడకాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇంకా యువతల పొయ్యి మీద బజ్జీకి రెడీ చేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా వంట సోడా కొంచెం చిట్టుకుడు వేసుకుంటే సరిపోతుంది. హారిగా వంట సోడా ఇవ్వ. నూనె వెనకాల టిన్ ఉంది కదా అది. ఇదిగోండి కూర ఉడుకుతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కరివేపాకు వేసి ఇంకా దింపేయడమన్నమాట. చవటలు చూసారా, అసలు ఎప్పుడూ లేదు. ఎండ 3 రోజుల నుంచి బీభత్సంగా ఉంది. గార్డెన్ ఏమో ఎలా ఉంటుంది ఏటో, నేను ఉండను కదా 5 days దాకా అనిపిస్తుంది. చూడాలండి. ఇదిగోండి బజ్జీల పిండి, వాము, వరిపిండి, శనగపిండి, కొంచెం కారం, పసుపు, ఉప్పు, అంతే. మసాలా పొడి కాలితే మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాలితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం అన్నమాట. చక్కగా వేసుకుని బజ్జీలు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ పొట్టు బజ్జీతో స్టార్ట్ చేద్దాం. కాగిందా? ఇదిగో చూపించినాను. సన్న మిరపకాయలు కాబట్టి ఒక్క కోటింగ్ తోటే వేస్తున్నానండి. ఒక పక్కన కర్రీ కూడా అవుతుంది. అదిగోండి ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. టమాటా వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. అంతే, ఇలా ఒక్కోటి వేసేసుకోవడమే. బజ్జీలు పిండి కలిపేదాన్ని బట్టే ఉంటుంది మనకి అందంగా వచ్చేది రాందిని. అంటే అందంగా అంటే అదే కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలన్నమాట. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉంటేనే బాగా వస్తుంది. ఫస్ట్లో నాకు పెద్దగా వచ్చేవి వంకాయ టెక్కర కింద, అదే పైన తోకల కింద ఎక్కువ వచ్చేవి. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి చూసారా. బయట బజార్లో ఎలా అయితే వేస్తే ఎలా వస్తాయి అలా నున్నగా చక్కగా వచ్చింది చూడండి. పిండి తోకలు అవి లేకుండా. అంతే అండి, పిండి కలిపేదాన్ని బట్టి ఉంటుంది అన్నాను కదా. అందులోని మనకి మంచి శనగపిండి అయితే బాగుంటుంది. ఒక్కోసారి బఠానీ పిండి వచ్చేస్తుంది, అది గట్టిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. ఇది పల్చగా ఉండదు, అలానే మరీ గట్టిగా ఉండదు. గట్టిగా పిండి కలుపుకుంటే మనకి బజ్జీలు గట్టిగా ఉంటాయి అన్నమాట. గుల్లగా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. కొంచెం ఇది కొంచెం దూరంగా వచ్చిన తర్వాత దేవేద్దాం. ఇదిగోండి కర్రీ అయితే మగ్గుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇది ఒక యూనిక్ టేస్ట్ వచ్చింది. బటర్ వేసి చేసాం కదా కర్రీ, బాగుంది. ఇంకా అడుగంటుతుంది. ఇంకా ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఇదిగోండి చూసారు కదా. ఇదిగోండి మొత్తం తీసేసాను. ఎంత బాగా వచ్చినాయి చూసారు కదా. మిగతా కూడా బజ్జీలు వేసేసి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇవన్నీ వేసేస్తానండి. హారిక ఉంటే మా హారిక ఇంట్లో జోక్సే మాట. ఇంకా ఇదిగోండి రెండో వాయి కూడా అయిపోయింది. తీసేస్తున్నాను. చూడ్డానికి భలే ఉన్నాయి కదా. నేను అదే అంటాను, చూడ్డానికి ఇంపుగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా తినేస్తారు. ముందు టేస్ట్ ఎలా ఉన్నా చూడ్డానికి ముందు బాగుండాలి, ఆ తర్వాత టేస్ట్. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే టేస్ట్ బాగుంటే చాలు, చూడ్డానికి ఎలా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. అన్నీ మన మాటలే. ఇదిగోండి పెద్ద బజ్జీ కొంచెం టాస్కే నాకు, అంటే గిన్నె చిన్నదైంది కదా. ఇది కొంచెం వేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. కర్రీ, పచ్చిమిర్చి కర్రీ, అలాగే బజ్జీ వడ రెండు అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి కర్రీస్ అయితే చూసారు కదా. మిర్చి, మిరపకాయ బజ్జీ, రైస్, పప్పు. అయ్యో ఇప్పుడే కదిపాను, ఒలిగినట్టుంది. పప్పు టమాటా చేశాను. అలాగే బజ్జీ కర్రీ, బజ్జీ వడ. ఇది ఒక బజ్జీ అలా మనం అన్నంలో ఇలా పెట్టుకుని చక్కగా ఒక కర్రీ ఇలా వేసుకుని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
రెసిపీ అయితే అదిరిపోయింది. ఇదైతేనే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా టేస్ట్ అయితే చేయాలి, బజ్జీ టేస్ట్ చేసి చెప్తాను మీకు. కారం లేదు, వామేసాం కదా, చాలా బాగుంది. సాఫ్ట్గా వెళ్ళిపోతుంది నోటికి, గుళ్ళు ఇరిగిపోయింది అన్నమాట. పిండి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వరిపిండి వేసుకుని క్రిస్పీనెస్ కోసం కలుపుకొని చేసుకుంటే వాటికి చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజైతే. ఇంకా ఈ గ్రేవీ కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఇంకా రైస్ తర్వాత కలుపుకొని తింటాను. ఈ టేస్ట్ మళ్ళీ యూనిక్గా అనిపిస్తుంది, టమాటా ఫ్లేవర్ అది వేసాను కాబట్టి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.